హాయ్ ఎవ్రీవన్, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అని నేనైతే కోరుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఓకేనా? అలాగే మన పరమశివయ్య ఆశీస్సులు, అలాగే సకల కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి. ఓకేనా? టైమ్లెస్ రీడింగ్ మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే మీదని తీసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? మరి ఈ రీడింగ్కి ఎవరెవరైతే ఎలిజిబుల్ అంటే ఎవరెవరైతే వర్తిస్తారు అంటే మేల్, ఫీమేల్, అక్కడ ఎవరుండి చూసినా సరే, చూసేవాళ్ళు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా పర్వాలేదు. సో ఈ రీడింగ్లో మీకు 30 or 40% రిజల్ట్ అయినా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇందులో కొన్ని పాయింట్స్ రిజనెట్ అవుతుండొచ్చు, కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ కాకపోవచ్చు. మీరు రిజల్ట్ అయినాయి మీ అని తీసుకోండి, రిజల్ట్ కాకపోతే మీవి కావు అని వదిలేయండి. గట్లనే ఇంకో ముచ్చట ఏంటి అంటే, ఇందులో పెళ్ళైన వారు వస్తారు, పెళ్ళి కాని వారు వస్తారు, లవర్స్ వస్తారు, లవ్ రిలేషన్షిప్లో ఉన్నవారు వస్తారు, ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉండి అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా వస్తారు. ఇలాగే సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్ ఉన్నవారు కూడా వస్తారు. ఓకేనా? అలాగే సెపరేషన్లో ఉన్నవారు వస్తారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు వస్తారు. అంటే ఫ్యామిలీతో రిలేషన్షిప్లో ఉండి, ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండి, అదర్ రిలేషన్షిప్లో ఉండి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఈ రీడింగ్ అనేది ఖచ్చితంగా మీకు అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీ కళ్ళ ముందు ఎప్పుడు వచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు. దీనికి టైం అది ఇది ఏముండదు. ఓన్లీ నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా? మీరు మాత్రం ఫస్ట్ యూనివర్స్కి ఒక లైక్ ఇవ్వండి, యూనివర్స్ గైడెన్స్కి కానీ ఒక లైక్ ఇవ్వండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ కోసమే. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి అని కోరుకున్న వారు ఎవరైతే ఉంటారో వారైతే ఇవ్వండి. ఓకేనా? గట్లనే మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొకరికి మన ఛానల్ అనేది పంపించండి. ఓకేనా? అందరికీ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం స్లోగా అర్థమయ్యేలాగా చెప్తున్నా, ఎందుకంటే కొంతమందికి అర్థమవుతుందో లేదో అని ఒక విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం టాపిక్, ఏం కంటెంట్ అని అనుకుంటున్నారా? ఏం కంగారు పడకండి. ఓకేనా? ఈరోజు టాపిక్ వచ్చేసి మీ అంటే యూనివర్స్ మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, లవ్ రిలేషన్షిప్లో కానీ, లేకపోతే ఇంకా ఫ్యామిలీ అండ్ రిలేటెడ్లో కానీ, ఏదైనా థర్డ్ పార్టీలో కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, అసలు ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మరి కలుస్తారా లేదా, మరి ఏంటి చూద్దామా? మరి ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు బాధపడుతున్నారా, అసలేంటి, మీరు కోరుకున్న వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని నిజంగానే హానెస్ట్గా ఇష్టపడుతున్నారా, లేదంటే వాళ్ళు కావాలని మిమ్మల్ని ఏదో అలా ఆటాడించుకోవడానికి టైంపాస్గా అనుకుంటున్నారా, అదేంటి అనేది ఈరోజు రీడింగ్లో మీకు కంప్లీట్గా తెలుస్తుంది. ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనా? మిస్ కావద్దు. ఓకేనా? కార్డ్స్ అయితే చెప్పాను కదా, మీకు అయితే రోజు చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు యూనివర్స్ థ్యాంక్ యూ, గ్రాట్యూడ్, యూనివర్స్ థ్యాంక్ యూ, గ్రాట్యూడ్ అని మీ పర్సన్ ముఖ చిత్రాన్ని తలుచుకుంటూ ఇలా నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు షఫల్ అయ్యేంత వరకు కూడా మీరు అలా అనుకుంటూనే వీడియో చూడండి. ఓకేనా? అలా చూస్తే మీకు ఖచ్చితంగా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? మీకు ఎవరికైనా ఇందులో టాపిక్ కన్నా నచ్చినట్టయితే, మీకు ఇది రిజనెట్ అయితే, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే అందులో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. కాల్ ఆర్ మెసేజ్ చేయండి. వాట్సాప్ కాల్ కావచ్చు, వాట్సాప్ మెసేజ్ కావచ్చు, చేయొచ్చు. ఓకేనా? గట్లనే నార్మల్ కాల్ కూడా చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అమౌంట్ అయితే తగ్గించడం అయితే జరిగింది. పర్సనల్ రీడింగ్కి తీసుకునే వారైతే తీసుకోండి. ఓకేనా? మరి ఇంకా ఆలస్యం చేసి మీ జీవితాన్ని మీరు చేతులారా పాడు చేసుకోవద్దు. ఇదైతే నేను మీకు విషయం చెప్తున్నాను, ఇది ఒక ముచ్చట. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయంలాగా మారే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ
మరి గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్. మరి ఈరోజు మరి టాపిక్ మీద వచ్చేసి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. గ్రాట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ. గ్రాట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ. మీకు ఎవరికైతే రీజనెట్ అవుతుందో వారైతే మీద తీసుకోండి, ఓకేనా? ఓకే, లేట్ ఎందుకు, ఇంకా చూసేద్దాం. మరి కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది. ఇంకొకటి కొత్త ముచ్చట, ఫస్ట్ ఇందులో మీ ఫీలింగ్స్ చూస్తాను, ఆ తర్వాత మీ పర్సనల్ ఫీలింగ్స్ చూస్తాను, ఓకేనా? ఇందులో కొత్త వెరైటీ, అందుకే టాపిక్ మిస్ కావద్దు అని చెప్తా. మధ్య మధ్యలో కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి చూద్దాం. మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చూస్తున్న వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ. యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ చాలు. ఇక్కడ ఇవి మీ ఫీలింగ్స్ అండి, ఓకేనా? క్లారిఫికేషన్స్ కూడా తీస్తాను, ఓకే? ఇవి మీ ఫీలింగ్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది, ఓకే? ఇవి మీ ఫీలింగ్స్. మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తాను, ఓకేనా? మరి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అది ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, లవ్ రిలేటెడ్ కావచ్చు, నో కాంటాక్ట్ కావచ్చు, సపరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఎవరైతే చూస్తున్నారో వారి ఫీలింగ్స్ అక్కడ పెట్టాను, చెప్తాను. అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను, ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్. పర్సన్ యొక్క ఫీలింగ్స్ వావ్ ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ పర్సన్ ఫీలింగ్స్ బాగున్నాయి అబ్బా. మీ ఫీలింగ్స్ కంటే మీ పర్సనే ఎక్కువగా మీకోసం మరీగా థింక్ చేస్తున్నారు, ఓకేనా? ఇదైతే కనిపిస్తుంది. జస్ట్ ఒక 2-3 కార్డ్స్ తీయగానే క్లారిఫికేషన్ అనేది మొత్తం క్లియర్గా వచ్చేస్తుంది, ఓకే? ఇప్పుడు పేజ్, ఓకేనా? ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చేసి చూడండి, జస్టిస్, ఓకే? ఇవైతే ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రస్తుతం జస్టిస్కి క్లారిఫికేషన్ తీశాను. జస్టిస్కి క్లారిఫికేషన్ వచ్చేసి మీరు జస్టిస్ అంటే ఏదైనా సరే మీకు ఒక న్యాయం జరగాలని అయితే అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఒక న్యాయం జరగాలి మీలో చాలా, అంటే హై టెంపరేచర్ అంటే చాలా ఎక్కువగా అంటే బాగా టెంపరేచర్ ఎక్కువైపోతుంది, కరెంట్ షాక్ వచ్చినట్టుగా అంత ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే అసలు వదిలి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే అక్కడ మీ పర్సన్ని మీరు హానెస్ట్గా అంతలాగా ఇష్టపడ్డారు కాబట్టి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే చాలా వరకు అయితే తీసుకోలేకపోతున్నారు. నిజంగానే అక్కడ మీ పర్సన్ చాలా సంతోషంగా ఉన్నారా, బాధపడుతున్నారా, ఏం చేస్తున్నారు, తింటున్నారా, తినట్లేదా, ఇక్కడ మీరు మోసపోయిన విషయాన్ని, ఇక్కడ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న విషయాన్ని పక్కన పెట్టి మీ పర్సన్ బాగోగుల కోసం మీ పర్సన్ ఎలా ఉన్నారు అని దైవాన్ని ఆరాధించడం, మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకోవడం. మరికొందరైతే మీ పర్సన్ నో కాంటాక్ట్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా హై టెంపరేచర్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వారి కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారంటే ఎలాగైనా సరే ఒప్పించి ఏ రకంగానైనా సరే మీ పర్సన్ని మీరు కొంతమంది లవ్ రిలేటెడ్గా ఉన్నవారైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్యామిలీ రిలేటెడ్లో ఉన్నవారైతే
ఆ ఫ్యామిలీ రిలేటెడ్‌లో మీ పర్సన్ ఫ్యామిలీతో రిలేటెడ్‌లో ఉన్నట్టయితే, ఆ పర్సన్ అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అనేది మీరు ఆ పర్సన్ కోసం మీరు ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఆ పర్సన్ అసలు మీ వరకు వస్తారా లేదా? అక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? మీకు ఇంపార్టెంట్ ఇస్తున్నారా? అసలు మీరు కావాలనుకుంటున్నారా? మీకు కావాలనుకుంటున్నారా? ఏమీ అర్థం కాని సిట్యుయేషన్‌లో మీరున్నారు. ఓకేనా? మీ పర్సన్ కోసం మీరు బాగా అంటే బాగా ఓవర్‌గా ఆలోచిస్తున్నారు. ఎలా అంటే చాలా థింక్ చేస్తున్నారు. అంటే తన జ్ఞాపకాలు కావచ్చు, తను చేసిన మోసాలు తిట్టినవి, ఏమైనా అన్నవి, గిఫ్ట్స్ గానీ, ఇంకేమంటే మీరు తనతో గడిపిన క్షణాలు అవన్నీ కూడా తన గురించి మీరు చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ మిమ్మల్ని చాలా అంటే అక్కడ వదిలి వెళ్లారు అని మీరనుకుంటున్నారు. కానీ మీ పర్సన్ అయితే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఫోను చేయట్లేదు అని మీరు బాధపడుతున్నారు. నంబర్ బ్లాక్ చేశారని బాధపడుతున్నారు. కలవట్లేదు అని బాధపడుతున్నారు. ఇంతగా బాధపడుతున్నారు. మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు తెలీదు కానీ, మీ పర్సన్ అయితే మీకోసం నో కాంటాక్ట్‌లో అయితే లేరు. మీ మనసుకైతే దగ్గరగానే ఉన్నారు. మీ మాటకి, మీకు, మీరున్న ప్లేస్‌కి మీకు దూరంగా ఉండొచ్చు. కానీ మాత్రం మీ మనసు, వారి మనసు ఒకేలాగా ఆలోచిస్తుంది. మీకంటే రెట్టింపు ప్రేమ మీ పర్సన్‌కి మీ పైన ఉంది. ఓకేనా? అంటే అక్కడ ఫ్యామిలీ రిలేటెడ్‌లో ఉన్నా గూడా అక్కడ ఫ్యామిలీ రిలేటెడ్‌లో మీ పర్సన్ మీకోసం అయితే ఏం ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలో మీకొకసారి చెప్తాను. ఇప్పుడైతే ఇవైతే మీ ఆలోచనలు. అట్లనే మీరు మనీ ఎంతైనా సరే ఖర్చు పెట్టి మీ పర్సన్ కోసం చాలా డబ్బులు అంటే మీరు మనీ మైండెడ్ అయినప్పటికీ గూడా మీరు ఆల్రెడీ మనీ మైండెడ్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ కోసం చాలా మనీ ఖర్చు చేయడం జరిగింది. అలా అని కొంతమందయితే అందరూ ఉండరు. కొంతమందయితే మనీ ఖర్చు చేయడం జరిగింది. కొంతమంది చెయ్యలేకపోతున్నారు. అలాగే మీరు చాలా ఎగోయిస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా మీ పర్సన్ విషయంలో తగ్గి ఉంటున్నారు. ఓకేనా? మీ పర్సన్ విషయంలో తగ్గి ఉంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ అంటే అక్కడ మీకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. కాబట్టి మీ పర్సన్ కోసం మీరు తగ్గి ఉంటున్నారు. ఏదైనా చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఎంత దూరమైనా గానీ మీ పర్సన్ కోసం ప్రయాణం చేయడానికి మీకు అలసట అనేది రావట్లేదు. ఓకేనా? ద ఫూల్ కార్డ్ అంటే మీ పర్సన్ కోసం ఇంకా చెయ్యని పనులు లేవు. పడని కష్టాలు లేవు. అడగని మనుషులు లేవు. నానా తిప్పలు, నానా తంటాలు పడుతున్నారు. మీ పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్‌ని మీరు మిస్ అవుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే ద ఫూల్ కార్డ్ అంటే మీరు ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్‌తో అటు ఇటు వెళ్ళాలి. దూర ప్రయాణం కావచ్చు, దగ్గర ప్రయాణం కావచ్చు, గుళ్ళు, గోపురాలు కావచ్చు, లేకపోతే ఎట్టైనా కావచ్చు వెళ్ళాలి. మీ పర్సన్‌తో మీ డబ్బు ఎంత ఖర్చయినా, మీ పర్సన్ డబ్బు ఖర్చయినా, ఎవరిదైనా డబ్బుకి అక్కడ విలువ ఇస్తారు. ఇవ్వరని కాదు. అక్కడ మీ పర్సన్ వచ్చేసరికి మీ పర్సన్ ముందు మీరు డబ్బు లెక్క చేయరు. మీ పర్సనే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. డబ్బు కాదు అక్కడ మీకు కావాల్సింది. మీ పర్సన్ మీకు కావాలి. మనీకి కాదు, మనిషికి విలువిస్తున్నారు మీరు. ఓకేనా? మీ పర్సన్ కోసం మీరు చాలా ప్రేమగా, చాలా ఎంతో ఆలోచిస్తున్నారు కాబట్టి, ఇక్కడ సడెన్‌గా ఎందుకంటే మీ పర్సన్ చేసే పనులు కొన్ని ఏవైతే ఉన్నాయో, ఆ పనుల కోసం మీరు కొంచెం మీలో ఉన్న ప్రేమ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమించడము ఆపివేసి, ప్రేమించడం అనేది స్టాప్ అంటే తనని అలాగే ప్రేమిస్తున్నారు. సో, నిన్ను ప్రేమిస్తున్నాను మా పర్సన్‌లే అని మీ పర్సన్‌ని మీరు ప్రేమిస్తున్నారని మీరనుకుంటున్నారు. కానీ విషయం ఏందంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు గాబట్టి, వారక్కడ ఏం చేస్తున్నారు? ఏంది? ఎవరితో ఉన్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే ఎక్కువగా ఆలోచించడం వల్ల తన మీద ప్రేమ అనేది అది కొద్దిగా తగ్గింది. సో, అది మీ పర్సన్‌కి రిజనేట్ అవ్వట్లేదు. అంటే మీరు ఎక్కడైతే మీ పర్సన్ కోసం ఓవర్‌గా థింక్ చేస్తూ, మీ పర్సన్ కోసం బాగా ఆలోచిస్తూ, పాజిటివ్‌గా ఉండి, మీరు ఆరోగ్యంగా ఉండి, సరైన టైంకి తిని, సరైన టైంకి నిద్రపోయి, హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో, మీ పర్సన్ గూడా మీకోసం అలాగే ఉండి, మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనైతే ప్రయత్నం అయితే చేస్తారు. ఖచ్చితంగా జరిగే అవకాశాలైతే ఉంటాయి. గట్లనే మీరెవరైతే చూస్తున్నారో వారికి మీ పర్సన్ ఉండగా కూడా మీకైతే ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. మరి ఆ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? అనే ఒక సందిగ్ధంలో ఉండిపోయారు.
ఎందుకంటే చేయలేకపోతున్నారు. ఆల్రెడీ అంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా వరకు నెట్టుకు వచ్చారు. కష్టపడడం గానీ, ఇష్టపడడం గానీ, తన నుంచి మీరు మోసపోయిన మాటలు గానీ, ఏదైనా కానీ అవన్నీ నమ్మి మీరింక మోసపోయారేమో, నేనింక నువ్వు అంటే తను మాట్లాడతారా? మాట్లాడరా? కొంతమందైతే పెళ్లి చేసుకొని వారు లవ్ రిలేటెడ్ ఉన్నవారైతేనేమో మరి ఇన్ని రోజులు ప్రేమించింది, ఇన్ని రోజులు లవ్ ఉంది అంది. మరి లవ్ ఉంది అన్నారు, అన్నారు. మరి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మరి పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదా? లేదంటే ఏమో పర్సన్ ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీ రిలేటెడ్ అయ్యున్నారనుకోండి. అక్కడ వాళ్ళున్నారు కాబట్టి మరి ఇక్కడ నన్ను చూసుకుంటారా లేదా అని చెప్పేసి ఇన్ని రకాలుగా నానా కష్టాలు, నానా తిప్పలు పడ్డారు కాబట్టి ఇంకా వేరే పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేస్తే అందరూ అంటే అలా ఉంటారు కాబట్టి మీరింక ఎవరిని నమ్మాలి అనే ఉద్దేశ్యం మీకు లేదు. తన వల్ల మీరు ఇగ్నోర్‌గా ఫీల్ అయ్యారు, రిగ్రెట్‌గా ఫీల్ అయ్యారు. చాలా నష్టపోవడం, కష్టపడడం అన్నీ జరిగిపోయాయి. ఇంకేమీ లేదు మీ జీవితంలో అని మీరు నిశ్చయించుకొని ఇంక మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కూడా ఉన్నారు. నిజంగానే మిరాకిల్ అనేది జరిగి మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే చాలా అద్భుతంగా అంటే దైవ సన్నిధ్యంలో మీరెన్ని మొక్కులు మొక్కారో అవన్నీ చెల్లించుకొని హ్యాపీగా ఎంత మనీ అయినా ఖర్చు పెట్టి ఏదైనా సరే గానీ అంగరంగ వైభవంగా ఒకవేళ లవ్ చేసుకున్న వారైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ పెళ్ళైన వారైతేనేమో కలిసి జీవితం కొనసాగించాలి అనుకుంటున్నారు. మీ మనసుకు నచ్చినట్టు, మీ పర్సన్‌కి మనసుకు నచ్చినట్టు మీరైతే నడుచుకోవాలనైతే మీ ఆలోచనలైతే ఉన్నాయి. ఓకేనా? మరి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్తా. ఇంకా మీ పర్సన్ అయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే హ్యాపీ ఫ్యామిలీ. ఓకేనా? మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, మీ పర్సన్ ఆలోచనలు ఆల్రెడీ అక్కడ తన ఫ్యామిలీ పైన డిపెండ్ అయ్యి ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ ఫ్యామిలీ ఉంది మీ పర్సన్‌కి. మీ ఫ్యామిలీ ఎవరైతే ఫ్యామిలీ రిలేటెడ్‌గా ఉన్నారో, వారి కోసమైతే ఓవర్‌గా థింక్ చేయడం జరుగుతుంది కాబట్టి, మీతో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం జరిగింది. సో, మీ దగ్గరికి క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలి. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ద హెర్మిట్ అంటే చాలా అంటే ఓవర్‌గా అంటే మీకోసం చాలా అంటే రావాలనుకున్నా, ఆలోచించినా అంటే చాలా మోస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో ఉండడం వల్ల మీ పర్సన్ అనేది మీ వైపు రావడానికి అక్కడ మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న ఒక పార్ట్నర్ చాలా టాక్సిక్ పర్సన్ అయితే ఉన్నారండి. అందుకోసమని మీ పర్సన్ ఆమె కావచ్చు, అతను కావచ్చు మీ లైఫ్‌లోకి రావడానికి కొన్ని అడ్డంకులున్నాయి. అవన్నిటిని మెల్లిమెల్లిగా ఇప్పుడు కాలుకు ముల్లు గుచ్చుకుంటుంది. గుచ్చుకుంది కదా అని చెప్పేసి అలాగే నడుస్తామా? నడవలేరు. అలానే ముల్లు తీసుకోవాలి అంటే కొంచెం విరిగింది అనుకోండి సమయం పడుతుంది. ఏ సేఫ్టీ పిన్ తోటో ఎలాగో మెల్లిగా అంటే తనను తాను తన స్కిన్ ఖరాబ్ కాకుండా, తనను తాను ఖరాబ్ చేసుకోకుండా తీయడం జరుగుతుంది. షప్టిక్ అవి ఇవి ఎలాంటి దెబ్బలు అంటే కాకుండా యాంటీబయాటిక్ లాంటి మందులు వాడినట్టుగా. అలాగే మీ మీ రిలేషన్ ఎవరైతే చూస్తున్నారో వారికి ఇప్పటిదాకా మీ ఫీలింగ్స్ చెప్పాను. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తున్నాను. మీకు కూడా వారి ఫ్యామిలీ నుంచి కానీ, వారి నుంచి కానీ మీకు ఎలాంటి ఒత్తిడి జరగకూడదు. ఇన్ని రోజులైతే చాలా వరకైతే వారు చేసిన తప్పును, వారు చేసిన మిస్టేక్‌ని వారు తెలుసుకున్నారు. చాలా బాధపడుతున్నారండి. నిజంగా చెప్తున్నా క్లారిఫికేషన్ వచ్చేసి వారి తప్పును వారు గుర్తు చేసుకుంటూ చాలా ఓవర్ థింక్ చేసి బాధపడుతున్నారు. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కావచ్చు, లవ్ రిలేటెడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చాలా బాధపడుతున్నారు. ఓకేనా? చాలా అంటే చాలా. నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఎక్కువగా పెయిన్‌ఫుల్ అంటే 100 కత్తులొచ్చి ఒకేసారి గుచ్చితే ఎంత పెయిన్ ఉంటుంది. వాళ్ళ గుండె పిండేసినట్టుగా అయ్యింది. అంటే ఇగ్నోర్‌గా ఫీల్ అయ్యారు. రిగ్రెట్‌గా ఫీల్ అయ్యారు. మీ పర్సన్‌కి అంటే మా పర్సన్‌కి నేను ఇదంతా చేశాను. అయినా నా పర్సన్ నా గురించి ఇంతలాగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఓవర్‌గా ఆలోచిస్తుర్రు. గట్లని ఇక్కడ ఫ్యామిలీని కాదనుకోవట్లేదు. అలా అని మిమ్మల్ని కాదనుకోవట్లేదు. మీ దగ్గరికి రావాలనైతే కోరుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుంది మీ పర్సన్ లైఫ్‌లో అంటే అక్కడ తనను తాను కొన్ని గిరిగీసుకోవడం జరిగింది. తన ప్రపంచంలో తాను బ్రతకడం అయితే నేర్చుకుంటున్నారు. అలా అని తన ప్రపంచంలోకి మిమ్మల్ని గూడా తీసుకువెళ్ళాలనేది ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. మీ పర్సన్‌కి మీ పైన ఉన్న ఆలోచనలు ఏంటి అంటే చాలా వరకు చాలా మీ సోల్ కలెక్షన్ అనైతే చెప్పుకోవచ్చు. సోల్‌మేట్ కలెక్షన్ కార్మిక రిలేషన్‌షిప్ ఉన్నవారైతే ఉన్నారు. కర్మ అనేది కొద్ది రోజులు ఫేస్ చేయాలి కాబట్టి, ఇన్ని రోజులు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన మీ పర్సన్
ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో గానీ, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో గానీ, ఇంకా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతది. చాలా వరకైతే చాలా అంటే రొమాంటిక్ పీపుల్స్ అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ రొమాంటిక్ పీపుల్స్ కనిపిస్తున్నారు. ఇక్కడ తన ఫ్యామిలీతోని లేని రిలేషన్‌షిప్ మీతో ఉంది. మీతో ఉన్న బంధం చాలా విలువైంది. అక్కడ తన ఫ్యామిలీ కంటే గొప్ప విలువని మీకిస్తున్నారు. అక్కడ కావాల్సింది తన ఫ్యామిలీ కాదు మీరు. అయితే అక్కడ తన ఫ్యామిలీని ఒక గట్టుకు చేర్చి, ఒక ఒడ్డున అంటే వారికి చెప్పే విధంగా చెప్పి, మాట్లాడే విధంగా మాట్లాడి, వారిని అక్కడ స్థిరంగా ఉంచి మీ వరకు రావాలనైతే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరెలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ గూడా మీ గురించి అలాగే అన్‌కండిషనల్ లవ్ ఉంది. సోల్‌మేట్ కలెక్షన్ ఉంది. కార్మిక రిలేషన్‌షిప్ అయితే కనిపిస్తుంది. చాలా బాగా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ అంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీని వారు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అక్కడ దూరంగా పెట్టేసి ఇక్కడ మీ వరకు రావాలని, చేరుకోవాలని అనుకుంటున్నారు. మీతో కూడా కొంచెం జర్నీ చేయాలి, మీతో ప్రయాణం చేయాలి, ఎటైనా తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా దైవానికి మొక్కుకోవడం జరిగినట్టుంది. మీకోసం తెలుసుకుంటున్నారు. సంప్రదింపులైతే జరుగుతున్నాయి. మీరు ఎలా అంటే మీ కష్టాన్ని, మీ ఇష్టాన్ని అన్నిటిని మీరు కావాలి అనైతే మీ పర్సన్ అనుకుంటున్నారే తప్ప దూరం చేసుకోవాలనైతే అనుకోవట్లేదు. మీ పర్సన్ అయితే ఇక్కడ మీ పర్సన్ అంటే అటు ఇటు కాకుండా 2 సమస్యల మధ్య జగులైతే అవుతున్నారు. ఎందుకంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ధైర్యంగా ఉంటున్నారు. ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారు. అదే ధైర్యాన్ని మీకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారు. తనున్న పరిస్థితిని దాటుకొని మీ వరకు రావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈ 2 కళ్ళు నావే, ఏ కన్ను పోయినా నాకే బాధ. కాబట్టి 2 కావాలి. రెండిటిని నేను వదులుకోను. నాకు ఈ 2 ముఖ్యమే. అలా అని వాళ్ళు వద్దనుకోను, వీళ్ళు వద్దనుకోను. ఈ 2 రిలేషన్‌షిప్‌లు అయితే నా లైఫ్‌లో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకరేమో మనస్ఫూర్తిగా ఉన్నారు మీరు. మరి ఒకరేమో అంటే తను ఇంకా ఏమంటారు అనుకోకుండా జరిగిన ఈ రిలేషన్‌ని ఏం చెయ్యలేరు కదా! ప్రజల మధ్య ఏదైనా సరే గానీ, ఏమైనా కానీ అనుకోకుండా జరిగినా, ఏది జరిగినా ఏం చేయలేము. ఒక్కసారంటే మీట్ అయ్యారా, ఒకసారి మాట్లాడామా, కలిసామా, రిలేషన్ ఉందా, ఇంకా రిలేషన్‌ని మోసం చేయడం అనేది మోసపూరితమైన మీ పర్సన్ అయితే కాదు. చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. మీరు లేని లైఫ్‌ని చాలా ఇగ్నోర్‌గా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మీకోసం తను చాలా చాలా అంటే తెలుసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ఏంటి? మీకోసం మీ నంబర్ బ్లాక్ చేయొచ్చు. అసలు మీతో మాట్లాడతలేరు. అది ఇది అని మీరేమైనా అనుకుంటున్నారా? ఏమీ బాధపడొద్దు. అంటే మీకు ఫోన్ చేయడం వల్ల, మాట్లాడడం వల్ల మరింత ప్రేమ పెరిగిపోతది. మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఇంకా దూరం పెరిగిపోతదేమన్న కొన్ని కొన్ని ఆలోచనలతోటి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక పరిస్థితిని ఒక విధంగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. మీరు లేని జీవితాన్ని చాలా చాలా బడంగా అయితే ఫీల్ అవుతున్నారు. మరి క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ఇదైతే బోర్డ్ మీద డెక్కు. మీ పర్సన్‌కైతే మీ పైన చాలా ప్రేమ అయితే ఉంది. ఉప్పొంగిపోతున్నంత ప్రేమ ఉంది. ఓకేనా? మరి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు కావచ్చు, థర్డ్ పార్టీ రిలేటెడ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మరి రీయూనియన్ అయితే అవుతుందా? ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్‌కి మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. నిజాలు చెప్పండి ప్లీజ్. పర్సన్ యొక్క మరి ఈ ఫీలింగ్స్ మరి నో కాంటాక్ట్‌లో ఉన్నవారు కలుస్తారా? థర్డ్ పార్టీలో కూడా ఉన్నవారు కూడా ఉన్నారు. ఆన్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నవారు ఉన్నారు. సపరేషన్‌లో ఉన్నారు. బాధపడుతున్నారు. ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ మంచిది. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. కొందరి లైఫ్‌లో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి మీ లైఫ్‌లోకి. వారి హార్ట్ అలా ఖచ్చితంగా వారి హార్ట్ బ్రేకింగ్‌లో ఉంది మీరు లేక. ఒక మంచి రైట్ టైం కోసం అయితే విల్ వాచ్ రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీతో కలవడానికి మెజిషియన్ అంటే ఏది అంటే చెప్తున్నాను కదా! అన్నీ ఈక్వల్‌గా చూసుకోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? మంచి అంటే మీతో బంధం గానీ ఏదైనా మీతో కోరుకుంటున్నారు. మీ లైఫ్‌లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. రీయూనియన్ అంటే కలవడం కోసం మీతో ఫోన్ మాట్లాడడం కోసం ఏదైనా కావచ్చు. ఒక మంచి టైం ఏదైతే రావాలనుకుంటున్నారో కొంతమందికైతే టైం కలిసొచ్చింది. కలవబోతున్నారు. ఓకేనా?
ఏ రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ని బ్రేక్ చేసి మీ వరకు రావాలని అయితే చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఆ టాక్సిక్ పర్సన్ని వదిలి మీ వరకు రావాలని అయితే కోరుకుంటున్నారు. హానెస్ట్గా వారికి ఎన్ని ఈ కష్టాలు వచ్చినా ఎన్ని ఏమున్నా డెత్ కార్డ్ అయితే వచ్చింది. చాలా అంటే మీ లైఫ్లోకి చాలా నైపుణ్యతలో మంచి కొత్త మార్పుతో మీ జీవితంలోకి మీ పర్సన్ అయితే రాబోతున్నారండి. మరి ఇవైతే నేను ఈ 2 కార్డులనే డీపీలో అంటే కంటెంట్ రూపంలో పెడతాను చూడండి. ఓకేనా? నిజంగా చెప్తున్నా ఇవి చాలా బాగొచ్చాయి. చాలా మంచి పర్సన్ మీ ఆలోచనలు బాగున్నాయి. మీకంటే మీ పర్సనల్ ఆలోచనలు మరీ ఎక్కువగా బాగున్నాయి. ఓకేనా? ఈ రీడింగ్ ఎవరికైతే రిజనెట్ అయిందో, ఎంతవరకైతే కనెక్ట్ అయిందో, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తే తీసుకోండి. ఓకేనా? అలాగా మీ ఇష్టం. పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలని ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేసి తీసుకోండి. ఓకేనా? మరి మీ పర్సన్ యొక్క ఆలోచనలు, టేక్ యాక్షన్. ఓకేనా? మీ బంధంలో ఒక స్టెబిలిటీ కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, టేక్ యాక్షన్ అంటే తీసుకోండి. ఎస్, రెండవ కార్డే వచ్చింది. ఎస్, ఓకే, తీసుకోండి. యాక్షన్ అంటే తీసుకోండి. ఏదైనా సరే కానీ మీ బంధంలో ఒక స్టెబిలిటీ అని ఇంప్రూవ్మెంట్, ఏదైనా హెల్త్ కొంచెం బాగాలేనట్టుంది. ఫర్గివ్నెస్, భగవంతుడు ఇంకా మీకు మంచి చేయబోతున్నాడే తప్ప చెడైతే మీ జీవితంలో జరగట్లేదు. ఏదైనా మీరు చూసేదంతా కూడా ఏదైనా అలా చూడొద్దు, చెడుగా చూడొద్దు. ప్లీజ్ మంచిగా చూడండి. బీ అబెండెన్స్, నమ్మకం అయితే పెట్టుకోండి. కొంతమంది విత్ ఇన్ ద నెక్స్ట్ 5 వీక్స్ పట్టచ్చు, 5 మంత్స్ పట్టచ్చు, ఎప్పుడైనా ఖచ్చితంగా కలిసే అవకాశం అయితే ఉంది. ఓకేనా? కొంతమంది ఇయర్ ఆఫ్ ద నౌ, ఇప్పుడు కొంతమంది ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ ఎండింగ్ వరకు అయితే వీళ్ళ ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది అని చెప్తున్నారు. మీ ఫ్యూచర్ బాగుంటుంది. డోంట్ స్టాప్, ఆలోచించడం ఆపకండి. ఏదైనా సరే మీరు పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. ఓకేనా? ఓకే, ఎస్ అయితే వచ్చింది మనకి, మళ్ళీ సక్సెస్ఫుల్ వచ్చింది. ట్రస్ట్, నమ్మండి ప్లీజ్. ఓకేనా? ఓకే, అట్లనే మరి ఇంకా మనం ఆల్ఫాబెట్స్ అయితే చూద్దాం. ఇందులో మనకు ఎవరెవరికి వస్తున్నాయి నేమ్స్ అనేది చూద్దాం. మీకు ఎవరికి ఏది వచ్చింది అనేది ఎవరికైనా ఉంటే వారి కామెంట్ రూపంలో ఈ ఆల్ఫాబెట్ ఎవరెవరైతే ఉన్నారో వారు కామెంట్ అయితే పెట్టండి. ఆల్ఫాబెట్ ఉన్నవారు డయల్ చేస్తా, నంబర్స్ అయితే చెప్పండి. 5 వచ్చింది, 6 వచ్చింది, 3, 2, 2, 4, 3, 6, 3 టైమ్స్ వచ్చిన వాళ్ళు చెప్పండి. 5, 2, 3 టైమ్స్ వచ్చిన వాళ్ళు చెప్పురి. గట్లనే 5, 3 టైమ్స్ వచ్చిన వాళ్ళు చెప్పురి. ఈ ఆల్ఫాబెట్స్ కూడా నేను వేస్తున్నాను కదా, మీరు చూసి ఎవరికి ఏ అంటే అక్షరం వస్తుంది అనేది అయితే చెప్పురి. సరేనా? ఓకేనా? ఆర్, హెచ్, జి, సి, డి, ఈ, వి, కే. ఓకేనా? జెడ్, ఎఫ్, ఎం, డబ్ల్యూ, ఓ, ఎం, ఎక్స్, టి, ఐ, ఎస్, ఏ, లాస్ట్ యు. ఈ అక్షరాలు మీకు ఎవరెవరికైతే వచ్చినాయో ఆల్ఫాబెట్స్ వారు చెప్పండి. ఓకేనా? మర్చిపోవద్దు. ఓకే, మరి టైమింగ్స్ డేకి తీస్తున్నాను, చూద్దాం. మరి మీకు యూనివర్స్ మరి ఎన్ని రోజుల టైం ఇస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి? ప్లీజ్ యూనివర్స్ చూద్దాం. డిసెంబర్. ఓకేనా? కొంతమందికి, మరికొంతమందికి నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు. ఓకేనా? కొంతమందికి సెప్టెంబర్ లేదంటే సమ్మర్ వరకు కావచ్చు. కొంతమందికి టుడే ఆఫర్ ఏదైనా రావచ్చు, సెప్టెంబర్. మరికొంతమందికి ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మరి. ఓకేనా? అట్లనే 5 వీక్స్, 5 మంత్స్, డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే కనిపిస్తున్నారు. ఈ 2-3 మంత్స్లో కూడా రిలేషన్ అయితే కలవబోయే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఓకే అండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రీడింగ్ ఎవరెవరైతే చూసారో వారందరికీ కూడా ఎంతవరకు రిజనెట్ అయిందో అంతవరకు అయితే మీరు
లైక్ ఇచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్, ఓకేనా? అందరూ కూడా కొత్తగా ఎవరైతే చూస్తున్నా వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఆదర అభిమానాలు ఎప్పుడు నా పైన ఇలాగే ఉండాలి. అందరూ నా వీడియో చూస్తూ లైక్స్ కామెంట్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా గురించి ఎవరైతే థింక్ చేస్తున్నారో వారందరూ కూడా బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. అలాగే నా వీడియో చూస్తూ నాకు లైక్స్ కామెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక పూజలు నేను జరిపిస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.